పెప్పర్ మటన్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అన్నీ పెట్టేశానండి. ఇంట్లో మనం మటన్ తెచ్చుకున్నాము అంటే రెగ్యులర్గా కర్రీ చేసుకుంటూ ఉంటాం, కానీ కొంచెం డిఫరెంట్ వేరియేషన్లో చిన్న చిన్న మార్పులు చేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. సో ముందుగా కావాల్సింది ఏంటి అంటే అరకిలో మటన్ తీసుకున్నాను, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా వాటిని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులోనేమో మసాలా దినుసులు ఉన్నాయి, లవంగాలు, యాలకులు, జాపత్రి, దాల్చిన చెక్క, ఇంకా బిర్యానీ ఆకు, బ్రౌన్ ఆనియన్స్, పసుపు, కారం, పెరుగు, అలాగే ఎండుమిరపకాయలు, ధనియాలు, ఇంకా మిరియాలు మనం తీసుకున్నాం. నేను తీసుకుంది డచ్ ఓవెన్లో. ఇందులో మనం రైస్ ఐటమ్స్ చేసుకున్నా, కర్రీ చేసుకున్నా బాగుంటుంది. అలాగే ఇక్కడ చూడండి గ్రిల్ కూడా వచ్చింది దీని మూతలో మనం గ్రిల్ 2-in-1గా మనం యూస్ చేసుకోవచ్చు. ఆయిల్ వేస్తున్నాను. మటన్లో ఎప్పుడు కొద్దిగా నూనె ఎక్కువగానే పడుతుంది. మటన్కి సరిపడా ఉప్పు వేసేస్తున్నాం. గిన్నె మంచిగా వేడెక్కింది. డచ్ ఓవెన్ ఎప్పుడైనా సరే వేడెక్కడానికి టైం పడుతుంది. వన్స్ వేడైంది అనుకోండి, క్యాస్ట్ ఐరన్ కదా, మంచిగా ఈవెన్గా కుక్ అవుతుంది. సో ఇందులో నేను ఉప్పు వేసేసాను. ఇందులో మటన్ వేసేద్దాం. కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకు ఉప్పు నూనెలో మటన్ని మనం వేగనిస్తున్నాం. ఇందులోనే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, జాపత్రి, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, సో ఇవిలా వేగుతూ ఉన్నాయి కదా, పక్కన స్టవ్ ఆన్ చేద్దాం. ఇందులో కొన్ని ఎండుమిరపకాయలు, కాస్త మిరియాలు 1 స్పూన్, ధనియాలు 1 స్పూన్. మటన్ కర్రీ, చికెన్ కర్రీ ఏదైనా కొంచెం స్పెషల్గా చేసినప్పుడు మసాలాని మట్టికి అప్పటికప్పుడు మనం మంచిగా ఫ్రై చేసి చేసుకుంటే ఫ్రెష్ మసాలా ఎప్పుడు బాగుంటుంది. నేను ప్రతిసారి షోలో ఏదైనా స్పెషల్గా చేసినప్పుడు మటుకి చెప్తూ ఉంటాను, కొంచెం టైం తీసుకొని, కొంచెం టైం పడుతుంది అప్పటికప్పుడు చేసుకోవాలి అంటే, బట్ దాని టేస్ట్ ఎప్పుడు స్పెషల్గానే ఉంటుంది అనమాట. ముందుగానే చేసి పెట్టుకున్న మసాలా డబ్బాలో పెట్టేస్తాం, ఆ ఘాటు, ఆ కమ్మదనం, ఫ్లేవర్స్ పోతాయి. ఇందులో మనం కారం కొంచెమే వేస్తున్నాం. ఎండుమిరపకాయలు, మిరియాలు, ఇంకా ధనియాలతో వచ్చే ఘాటే పెప్పర్ మటన్ మసాలాకి బాగుంటుంది అనమాట. మిరియాలు, ధనియాలు, ఎండుమిరపకాయలు వేయించుకొని మిక్సీ జార్లోకి మనం షిఫ్ట్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా కిచెన్లో ఒక 2-3 రకాల ఎండుమిరపకాయలు తెచ్చుకున్నాం అనుకోండి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసుకోవడానికి బాగుంటుంది అనమాట. వేడిగా మిరపకాయలు అని మనకి దొరుకుతాయి. అవి లావుగా ముడతలుగా ఉంటాయి. అవి కనుక మనం పప్పులో వేసినా లేకపోతే మసాలాలో వేసినా కలర్ చాలా బాగా వస్తుంది, కమ్మగా ఉంటుంది. మెయిన్ థింగ్, ఎక్కువ కారం ఉండదు. కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా తెచ్చుకోవాలి. అలాగే రెగ్యులర్ కారం పొడి కూడా తెచ్చుకున్నాం అనుకోండి, రెగ్యులర్ కారం పొడి ఏమో కారం ఎక్కువగా ఉంటుంది, కారాన్ని ఇస్తుంది. అదే కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఏంటి అంటే, మనం హోటల్లో తిన్నప్పుడు కర్రీస్ మంచి రెడ్డిష్ కలర్లో కనిపిస్తాయి కదా, ఎందుకు అంటే అవి 2 కారపొడులు యాడ్ చేసి వేస్తారు కాబట్టి. సో ఇప్పుడు నేను వేసింది రెగ్యులర్గా మనం గుంటూరు కాయలు అంటాం కదా, అవన్నమాట. ఒకసారి దీన్ని నేను మిక్సీ పట్టేస్తాను. మిక్సీ పట్టి పెట్టుకోవాలి. అలాగే మటన్ కూడా అల్లం, వెల్లుల్లి, ఉప్పు, మసాలాలు వేసాం కదా, వేగుతుంది అనమాట. నూనెలో ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. మటన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఇందులో ఫ్రెష్ పుదీనా, ఫ్రెష్ కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఇందులోనే బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నాం. రెగ్యులర్ ఆనియన్స్ వేయకుండా బ్రౌన్ ఆనియన్స్తో ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా మరింతగా యాడ్ చేస్తుంది అనమాట. నూనెని బాగా వేడి చేసి ఉల్లిపాయలు పొడుగా కట్ చేసుకొని నూనెలో మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవడం. చిప్స్ చేసేది మిషన్ ఉంటుంది కదా మన దగ్గర, దాంతో చేస్తే కనుక బ్రౌన్ ఆనియన్స్కి ఈజీగా చేయొచ్చు అనమాట. సన్నగా షేప్ మంచిగా వస్తుంది. మనం మిక్సీ పట్టుకున్న ఎండుమిరపకాయలు, మిరియాలు, ధనియాలు ఒక్కసారి మిక్స్ చేద్దాం. గుమ్మలాడిపోతుందండి.
అసలు వంట చేసే వాళ్ళకి ఎక్కువ అరోమా రాదు, కానీ హాల్లో ఉన్న వాళ్ళకి, పక్కింట్లో ఉన్న వాళ్ళకి, ఎదురింట్లో ఉన్న వాళ్ళకి అరోమా వస్తుంది. ఒక్కసారి ఇట్లా మూత పెట్టేసి ఇది మగ్గుతూ ఉంటుంది. పెరుగుని మంచి మిక్స్ చేసుకోవాలి, లేకపోతే ఉండలు ఉండలు కట్టేస్తుందండి. అందుకని ఇందులో కాస్త పసుపు, కొద్దిగా కారం, ఉండలు లేకుండా పెరుగుని మనం మంచిగా మిక్స్ చేయాలి. ఒకవేళ మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం పెరుగు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. కమ్మగా ఉన్న పెరుగే తీసుకోవాలి, పుల్లటి పెరుగు బాగుంటుంది. మిక్స్ చేసిన తర్వాత ఇందులో యాడ్ చేసేసుకోవడం. వేసిన వెంటనే మంచిగా మిక్స్ చేయాలి, లేకపోతే ఉండలు ఉండలు అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని కారం, ఉప్పు, మసాలా సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మీకు ఏం తక్కువ అనిపిస్తే అవి యాడ్ చేసుకోవచ్చు. ముందే ఎక్కువ వేసేస్తే కష్టం కాబట్టి సో ముందు కొంచెం వేసుకొని మీకు కావాలి అంటే ఇప్పుడు యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మటన్ మునిగేంత వరకు నీళ్ళు పోయాలి. మూత పెట్టేసి 30 నుండి 35 నిమిషాలు చిన్న మంట పెట్టి మెల్లిగా కుక్ అవ్వనివ్వాలి. ఇంకా మనం తీయాల్సిన అవసరం లేదు. సో ఇది ఉడకడానికి మనకు ఒక 30 నుండి 35 నిమిషాలు పడుతుంది. పెప్పర్ మటన్ మసాలా రెడీ అయిందండి, బాగా ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. టైం చూసుకోవాలి ఎప్పుడైనా సరే మటన్ని కుక్ చేసేటప్పుడు. కుక్కర్లో వేసి వండిన దానికన్నా ఎప్పుడు మటన్ బయట ఉడికిస్తేనే గిన్నెలో టేస్ట్ బాగుంటుంది, కాకపోతే టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇలాంటి డచ్ ఓవెన్ ఉన్నాయనుకోండి, డచ్ ఓవెన్స్ తెచ్చుకుంటే చాలా ఇలాంటి దమ్ ఏదైనా చేసుకోవడానికి బాగుంటుంది. పైనుండి కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడం. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన థింగ్స్ అన్ని పెట్టుకుని మెయిల్ చదువుదాం. పెప్పర్ మటన్ మసాలా తయారీ విధానం. ముందుగా డచ్ ఓవెన్ లో కాస్త నూనె వేడి చేసుకొని ఉప్పు, మటన్ ముక్కలు వేసి కాస్త వేగుతూ ఉన్నప్పుడే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, జాపత్రి, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి వేసి వేగనిస్తూ ఉండాలి. పాన్ లో ఎండుమిరపకాయలు, మిరియాలు, ధనియాలు డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసి పొడి చేసుకోవాలి. వేగుతున్న మటన్ ముక్కల్లో పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ వేసి కాస్త వేగాక మనం చేసి పెట్టుకున్న పొడి కూడా వేసి కలుపుకోవాలి. బౌల్లో పెరుగు, పసుపు, కారం వేసి బాగా మిక్స్ చేసుకొని ఉడుకుతున్న మటన్ మిశ్రమంలో వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టి 30 నుండి 35 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పెప్పర్ మటన్ మసాలా రెడీ.